హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ నేను పఫ్ హ్యాండ్స్ కటింగ్ చేస్తున్నాను. కింద అంచు ఉంది ఫ్రెండ్స్ బ్లౌజ్ పీస్కి, అందుకే ఒక హాఫ్ ఇంచ్ కిందకి వదిలేసాను. రివర్స్ తీసుకోవడానికి కుట్టక రివర్స్ తీసుకుంటాం కదా అంచు దగ్గర అలా. ఇది సాగే బ్లౌజ్ ఫ్రెండ్స్, అందుకే బ్లౌజ్ని మనం అలా పెట్టాలి. పెట్టేసి మార్కింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది పఫ్ హ్యాండ్స్ కాబట్టి 2 ఇంచెస్ పైన పెట్టేసి 3 ఇంచెస్ ఏమో మనం కుర్చీలకు పెడుతున్నాము. ఎక్కువ పెట్టొద్దు అన్నారు, కొంచెం తక్కువనే పెట్టండి అన్నారు, అందుకే తక్కువ పెట్టాం. అలానే మీరు ఇక్కడ ఏం చేయండి అంటే ఫ్రెండ్స్, కొంచెము హ్యాండ్ అనేది కొంచెం అక్కడ నేను మార్కింగ్ పెడుతున్నాను అలా కొంచెం రౌండ్గా తీసుకోండి. సి టైప్ కొంచెం రౌండ్గా తీసుకోండి. మీకు అప్పుడు కొంచెం హ్యాండ్ అనేది షేప్ అనేది కొంచెం కింద బాగా వస్తుంది. ఇక్కడ కరువు అది ఉంది కదండి, రన్నర్. ఆ రన్నర్ అనేది మీరు తీసుకోండి ఫ్రెండ్స్, కొత్త వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. మార్కింగ్ పెట్టుకోవచ్చు. మార్కింగ్ పెట్టుకున్నాం అనుకో, స్టిచ్ చేసేటప్పుడు కూడా ఆ మార్కింగ్ మీద స్ట్రైట్ లైన్గా వచ్చేస్తుంది. అలా ఫ్రెండ్స్, ప్లీజ్ ఒకసారి నా కటింగ్ ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.